నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరిగినటువంటి రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో అమరావతి రాజధాని ప్రాంతానికి సంబంధించి సచివాలయం హెచ్ఓడి అదేవిధంగా గ్లాస్ కార్డింగ్ నిర్మాణానికి 2540 కోట్లను ఖర్చు పెట్టడానికి ప్రతిపాదించారు. మరి ఇదే అంశాన్ని ఈరోజు సాక్షిలో ఒక ఆర్టికల్ కేవలం అమరావతి భవనాల అద్దాల నిర్మాణానికి 2540 కోట్ల రూపాయలు ఖర్చు పడుతున్నారంటూ వచ్చినటువంటి ఆర్టికల్ని ఏ విధంగా చూడాలి? మరోపక్క చూసుకున్నట్లయితే మెడికల్ కాలేజెస్ పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, కానీ అమరావతిలో ఇంత నిధులను వెచ్చిస్తున్నారు అంటూ వచ్చిన ఆర్టికల్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. సార్, అసలు రాజధాని ప్రాంతం గురించి ఎప్పటికప్పుడు వైసీపీ కొన్ని కామెంట్స్ చేస్తూనే ఉంటుంది. మరి ఈసారి కూడా అమరావతి భవనాల అద్దాల నిర్మాణానికి 2540 కోట్లు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం, కానీ మెడికల్ కాలేజెస్ పూర్తి చేయడానికి మాత్రం డబ్బులు లేవు అంటూ ఒక ఆర్టికల్ వచ్చింది. మరి వాళ్ళ వాదన చూసుకున్నా మెడికల్ కాలేజెస్కి 1000 కోట్లే అన్నారు సార్. మరి ఇక్కడ ఖర్చు పెట్టేది 2540 కోట్లు. మరి ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని? ఈ ఒక్క అంశం చాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి లేకపోతే వాళ్ళ నాయకులు, మీడియా ఏ విధంగా బురదల్లుతున్నారు. ఇప్పుడు మీరే చెప్పారు ఏంటి, సెక్రటేరియట్ హెచ్ఓడి భవనాలకి రాజధానిలో 2540 కోట్లు. ఏంటి 2540 కోట్లు కేవలం అద్దాలక? ఇప్పుడు అక్కడ ఇస్తున్నటువంటి పనులేంటి? మీరు అన్నట్టుగానే గ్లాస్ కార్డింగ్, తర్వాత క్రౌన్, అట్రియం, కెనోపీ స్కైలైట్, తర్వాత కాలం క్లాడింగ్, పీవీ ప్యానల్, బిఎంయు, ఇతర పనులన్నిటికీ కలిపి ఇచ్చిన అమౌంట్. అంటే ఎలా వీళ్ళు భూతద్దంలో చూపిస్తున్నారు జరుగుతున్నటువంటి పనుల్ని. మీరెందుకని చేయలేకపోయారు? అయ్యో, చేశారు సార్. ఋషికొండకి 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి మనం చూసాం, అప్పుడు డోర్లకు కూడా 30 లక్షల రూపాయలు పెట్టి డోర్లు వేశారని చెప్పి. మరి అది ఇప్పుడు ఇవాళ వీళ్ళు ఏమన్నా 15 లక్షలు పెట్టి కమౌడ్ కొన్నారు. అందులో మీరు చెప్పినట్టుగానే వీళ్ళు ఏమన్నా 36 లక్షలు పెట్టి బాత్రూమ్ టబ్ కొన్నారు. అక్కడ దాంట్లో సచివాలయంలో ఏమైనా జిమ్ పెట్టారా? అంటే ఋషికొండ ప్యాలెస్ కేవలం నువ్వు ఉండటం కోసం అక్కడ ఆ రోజు 600 కోట్లతో నువ్వు దుబారా చేశావు. ఎవరో ఒక డిజైనర్ని మేపడం కోసం. సుప్రియ బాగుందా? అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇక్కడ ఇవాళ అసలు ఒక ట్విన్ టవర్స్ నిర్మాణం మనం చూసాం. వాళ్ళు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. అటు హైకోర్టు భవనాలు, లేకపోతే ఇటు అసెంబ్లీ భవనాలు, ఇప్పుడు సెక్రటేరియట్ హెచ్ఓడి 5 టవర్లు, ఒక 40 అంతస్తుల ఇదిగా వాళ్ళు నిర్మాణం చేస్తున్నారు. అంటే మీకు కడుపు మంట పట్టలేకపోతున్నారా? ఇవాళ అమరావతిలో ఆ అద్భుతమైన కట్టడాలు చూడలేని పరిస్థితి, నిప్పులు కురిపిస్తున్నారా? ఎందుకు ఇంతగా వీళ్ళు అమరావతిపై ద్వేషం కక్కుతున్నారు? మీకు అవకాశం ఇచ్చారు, మిమ్మల్ని గెలిపించారు. అదే ప్రజలు, అమరావతి ప్రజలే మిమ్మల్ని గెలిపించారు. గుంటూరు, కృష్ణా 2 జిల్లాల్లో 30 సీట్లలో వాళ్ళకిచ్చింది 4. 26 సీట్లలో నిన్ను గెలిపిస్తే నువ్వేం చేసావు? గుంటూరు, కృష్ణా జిల్లాలను పాడు పెట్టావు, రోడ్లు దవ్వేసావు, కంకర ఎత్తుకుపోయావు, ఇసుక ఎత్తుకుపోయావు, డ్రైన్లు ఎత్తుకుపోయారు, పైపులు ఎత్తుకుపోయారు. ఇప్పుడు ఇవాళ నిర్మాణం జరుగుతోంది బ్రహ్మాండంగా. 30,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 3,875 హెవీ మెషినరీ, జేసీబీలు, ప్రొక్లైన్లు కోలాహలంగా అక్కడ జరుగుతారు. దానికంట డీజిల్, పెట్రోలు అంట ఆ బంకుల నుంచి కొట్టమని సిఆర్డిఏ కమిషనర్ లేఖ రాశాడంట. సివిల్ సప్లైస్ కమిషనర్ దాన్ని ఆమోదించాడంట. కేంద్రం వద్దందంట. 3 లేఖలు చూపించేసి మామూలు బురజల్లారా? 3,000 టన్నుల బురజల్లారు. అసలు వాళ్ళు కొట్టారా? పెట్రోలు, డీజిల్ కొట్టారా? ఇప్పుడు మేఘాకి కానీ ఎల్ఎన్టీకి కానీ వాళ్ళు ట్రై చేశారు. ఏంటి దానివల్ల ఏంటి, వాళ్ళకి పెట్రోల్ డీజిల్ వస్తే ఇంకా కొంచెం స్పీడ్గా పనిచేస్తామని. అసలు దానికిను తిరుపతిలో పెట్రోల్ డీజిల్ కొరతకి సంబంధం ఉందా? విశాఖపట్నంలో పెట్రోల్ డీజిల్ కొరతకి ఇక్కడ ఎల్ఎన్టీ మేఘా వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? అంటే ఎలా రెచ్చగొడుతున్నాడు, ఎలా మంట పుట్టిస్తున్నాడు. ఆ మంటల్లో చలిగాచుకోవాలని చూస్తున్నారు. ఇది వేసవకాలం, ఎక్కువ పెట్టబాకండి మంటలు. పెడితే మన ఇళ్ళే తగలబడతాయి. ఇప్పుడు బ్రహ్మాండంగా మనం చూసాం ఏంటి, అటు సచివాలయం టవర్లు నిర్మాణ సర్వేగంగా జరుగుతుందమ్మా. 5 టవర్లు, హైకోర్టు బిల్డింగ్స్ ఆయనే వచ్చాడు. సుప్రీంకోర్టు సీజే వచ్చి శంకుస్థాపన చేశాడు. అరే, నిర్మలా సీతారామన్ వచ్చింది, కేంద్ర ఆర్థిక మంత్రి వచ్చి 14 బ్యాంకుల కార్యాలయాలు, ఫైనాన్స్ సిటీ శంకుస్థాపన. అసలు ప్రధాని మోడీయే వచ్చారు. 63,000 కోట్ల పన్నులకు అక్కడ ఆయన భూమి పూజలు చేశాడు, శంకుస్థాపన చేశాడు. కోలాహలం.
ఒక నగరం నిర్మాణం జరుగుతుంటే నీకెందుకు కడుపు మంట? నువ్వెందుకు కట్టలేదు? ఈ కట్టుబడి నువ్వే చేసుంటే ఇవాళ 90 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాల గెలిచేది. సిగ్గుపడాలి. ఆ రోజు నువ్వు చేసిన నాశనం, విధ్వంసం 90 నియోజకవర్గాలమ్మా. గోదావరి జిల్లాలు కానీ, కృష్ణా, గుంటూరు కానీ ఎన్ని వచ్చినాయి జగన్కి? 2 సీట్లు ఎందుకు వచ్చాయి ఆలోచించావా? సమీక్షించుకున్నావా? సార్ మీరు చెప్పినట్టుగానే ఈ 2 సీట్లకి అసలు 11కు పరిమితం అవ్వడానికి కారణం అమరావతి అని చెప్పి ఆ పార్టీ సీనియర్ లీడర్స్ అందరూ కూడా ఒప్పుకున్నారు. కానీ మళ్ళీ ఏంటి మావిగన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించడం, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఇంధన కొరత వస్తే అది అమరావతికే తరలిస్తున్నారని చెప్పడం, అంటే మరి అప్పుడు అమరావతి గురించి మేము 11కి పరిమితం అయ్యామని తెలిసి కూడా మళ్ళీ ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారంటే ఎలా చూడాలంటారు? అవి గొడ్డలి. ఇప్పుడు ఆమెన్నది షర్మిల, ఇతను మావిగన్ అనగానే ఆయన చెల్లెలు ఏమంది, పులివెందులకు కూడా మార్చరాని ఆయన పేరు, అవి గొడ్డలు. ఇవాళ ఇప్పుడు ఎందుకు అసలు శ్రీకాకుళం నుంచి పెట్టుకో, ఏమని శ్రీవి పులి అని పెట్టమనో ఏదన్నాడు ఆయన తులసిరెడ్డి గారు. పులివెందుల దాకా పెట్టేసాయి. ఏవి వెంకటేశ్వరరావు ఏమన్నాడు, ఎందుకు అక్కడ దాకా కృష్ణపట్నం దాకా పెట్టేసుకో, కృష్ణపట్నం కూడా పోర్ట్ ఉంది. అంటే ఇలా అవహేళన, వెటకారం, జోకర్గా మారావే. ఇప్పుడు వాళ్ళే తిట్టారు. ఎవరు? వాళ్ళ పార్టీ ఛానల్స్లోనే డిబేట్కి వెళ్ళేవాళ్ళు, ఎనలిస్టులు. ఆ రోజు ఈయన మావిగన్ అనగానే విశ్లేషకులు ఏమని తిట్టారు? అసలు ఈ ప్లాన్ ఏదో నువ్వు అప్పుడే చెప్పచ్చు కదా. ఎప్పుడైతే నువ్వు మరి అమరావతి కట్టడం ఇష్టం లేదో, 3 రాజధానులు అనకుండా, అప్పుడు మావిగన్ అంటే ఇప్పుడు 2 సీట్లు వచ్చాయా? 3 సీట్లన్నా వచ్చాయి కదా మా వి గన్. అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటి, ఇప్పుడు అదే కాదు, ఓడిపోయావు, 11 సీట్లకే పరిమితం అయ్యావు. అప్పుడు ఆ ఓడిపోయిన వెంటనే ఈ ప్రతిపాదన తెస్తే కొంచెం అన్నా ఏదన్నా ఏది చిగురు దొరికేది, చచ్చిపోయిన నీ చెట్టు. ఇప్పుడు కొత్తగా వచ్చి నువ్వు మావిగన్ అంటే నిన్ను నమ్ముతారా? ఎవరన్నా నమ్ముతారా? అసలు విశ్వసిస్తారా? ఆ రోజు ఏమన్నావు, అమరావతి 30,000 ఎకరాలు కావాలి, బ్రహ్మాండంగా నగరం నిర్మాణం జరగాలని అసెంబ్లీలో నువ్వే మాట్లాడావు. నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే ఉంటాను నువ్వు చెప్పటం కాదు, రోజా కూడా చెప్పిందా, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా చెప్పాడా? కానీ ఏం చేసావు గెలవగానే? ఋషికొండలో ప్యాలెస్ కట్టావు, అసలు విశాఖపట్నం వెళ్ళిపోతున్నానన్నావు, కాపురం అక్కడే పెడుతున్నానన్నావు. పోనీ వాళ్ళన్నా గెలిపించారా? నువ్వు ప్యాలెస్ కట్టుకున్నా, నువ్వు అక్కడికి వస్తానన్నా, మేడము నువ్వు అక్కడ కాపురం పెడతామన్నా 32లో ఎన్ని సీట్లు ఇచ్చారు? 2 సీట్లు ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ అటు ఉత్తరాంధ్రకి కొరగాకుండా పోయాడు, ఇటు మావిగన్కి కొరగాకుండా పోయాడు, అటు రాయలసీమ. మరీ నీచం కదా. రాయలసీమ అమ్మ 52 సీట్లలో అతను 49 సీట్లలో గెలిపించారు. వీళ్ళకి 3 వచ్చింది. ఏం చేశాడు చంద్రబాబు అంట? సీమ ప్రాజెక్టుల పైన 12,000 కోట్లు ఖర్చు పెడితే ఇతను 2,000 కోట్లు ఖర్చు పెట్టి అందులో కూడా 1000 కోట్లు గొయ్యి, అదే రాయలసీమ లిఫ్టా పెద్దిరెడ్డికి ఇచ్చాడన్నారు. అందుకు కాదు నేను ఆ గొయ్యిలో పాతేసింది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కేసీఆర్ అక్కడ తెలంగాణలో నువ్వు చూసి ఉంటావు, వాళ్ళకు ఒక అవకాశం ఇద్దాం, నేను అసలు ఏం మాట్లాడను, నేను ఒక 2 ఏళ్ళు సైలెంట్గా ఉంటానని చెప్పి వెళ్ళి ఫామ్ హౌస్లో పడుకున్నాడు. ఆ తర్వాత వచ్చి మాట్లాడుతున్నాడు. అప్పుడప్పుడు మాట్లాడినా, నిన్న జగిత్యాల్లో మాట్లాడినా, లేదు వాళ్ళ రజతోత్సవ సభలో మాట్లాడినా కొంచెం ప్రజల్లోకి వెళ్ళుద్ది, కొద్దిగా ముద్ర పడుద్ది. నువ్వెక్కడా? అసలు నీకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అమరావతి పేరెత్తే అర్హతే లేదు. ద్రోహిగా, ఒక అమరావతికే కదా, ఆంధ్రప్రదేశ్కే అతను ఒక ద్రోహిగా, నమ్మక ద్రోహిగా ఇవాళ నీ కుటుంబమే నేను చీకొట్టిన పరిస్థితుల్లో నువ్వు ఇంకా ఎంత విషం జమ్మినా జనం నమ్మరు, మళ్ళా నీ వల్ల పడరు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.